సికింద్రాబాద్ లగచర్ల రైతులపై ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీతాఫల్ మండిలోని అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ వినతి పత్రాన్ని అందజేశారు. రైతులను అక్రమంగా జైళ్లలో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రగతికి మంచిది కాదని అన్నారు. న్యాయబద్ధంగా నిరసన చేస్తున్న రైతుల పట్ల అణచివేతను మానుకోవాలని కోరారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఆదేశాల మేరకు సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్యంగా నెల పైగా అక్రమంగా అరెస్టులు చేసి లగచర్ల రైతులని వాళ్ళ భూములు ఇవ్వమని ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమాన్యమైన చర్యలు చేపట్టి రైతుల మీద దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టిరో దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైతుల మీద ఇంత కక్ష ఎందుకో రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు. 1 మంత్ అవుతుంది, ఇప్పటిదాకా కూడా వాళ్ళ మీద పెట్టిన కేసులని విత్డ్రా చేసుకోమని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు అసలు చాలా హీనంగా వాళ్ళని చూడడం జరుగుతుంది. వాళ్ళ మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందున బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలబడి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ పక్షాన మేమందరం కూడా పోట్లాడుతున్నాము. ఈరోజు అసెంబ్లీలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా లగచర్ల రైతుల మీద జరిగిన దాడి మీద చర్చకు కూడా పిలుపునిస్తే దాన్ని కూడా మాట్లాడకుండా ముఖం చాటేస్తున్న రేవంత్ రెడ్డి. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. రైతులను మనం చాలా అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా మనం ఆదుకోవడం జరిగింది. కానీ ఏడాది పాట కాలంలో సొంత నియోజకవర్గంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకోకుండా అది ఒక సబ్జెక్ట్ కాదని పక్కకి పెట్టి చర్చ కూడా చేయకుండా ఉన్న రేవంత్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి చేయడం అనేది చాలా సిగ్గు. ఆయన ముఖ్యమంత్రి స్థాయికి పనికిరాడు. ప్రజలని ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో కేవలం ఒక రైతులనే కాదు వారికి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అన్ని విధాలుగా చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సీతాఫల్ మండి చౌరస్తా సీతాఫల్ మండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్రమ అరెస్టు విత్డ్రా చేసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మేరకు మరియు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సార్ ఆదేశాల మేరకు ఈరోజు సీతాఫల్ మండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రము అంబేద్కర్ గారికి అందజేయడం అనేది అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తనకే తెలియట్లేదు. నిన్న కూడా సబ్జెక్ట్ మాట్లాడదామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి లగచర్ల రైతుల గురించి మాట్లాడదామని చెప్తే దాన్ని పక్కకు పెట్టేసి ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడదామని చెప్పేసి ఏదేదో మాట్లాడారు. అసలు ఏం సబ్జెక్ట్ నాలెడ్జే లేదు అసలు ఎమ్మెల్యేస్కి. అక్కడ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మనము కరెక్ట్ మాట్లాడితే వాళ్ళు ఏదో కల్పించి చెప్పేసి మొత్తం అసెంబ్లీని మొత్తం గందరగోళం చేయడం జరుగుతుంది. అందుకే మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాకౌట్ చేయడం జరిగింది అసెంబ్లీ నుంచి. ఈరోజు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి లగచర్ల రైతుల గురించి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది.